దేవుని నామాన్ని బట్టి అందరికీ ప్రైజ్ లాడండి. ఈరోజు పిరికితనం కలిగించు ఆత్మను ఎలా జయించాలో దేవుని దగ్గర మొరపెడదామండి. చాలామంది చాలా పిరికితనంతో ధైర్యాన్ని కోల్పోయి తనకున్న పరిస్థితిని బట్టి చాలామంది జీవితాలను ముగించుకుంటున్నారు. అలాంటి పిరికితల ఆత్మను దేవుడు ప్రతి ఒక్కరికి తీసివేసి దేవుని ఆత్మీయతలో ఎలా ఎదగాలో మనం ప్రార్థన చేద్దామండి. ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. సర్వశక్తిమంతుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేయగలిగిన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. ఉదయం నుంచి ఇప్పటి వరకు నీ దయగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచిన దేవా, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. మాలో ఉన్న ప్రతి ఒక్క అవధీతుల దయతో క్షమించండి. నిన్న నేడు నిరంతరం ఆకరితుకున్న దేవుడువు, అద్వితీయ దేవుడువు, ఆశ్చర్యకరుడువు, లోకరక్షకుడువు, సింహాసనసేనుడు అయిన నా దేవా, స్తుతుల మీద ఆసనుడు అయిన దేవా, నీకు వందనాలు, స్తోత్రములు నాయన. నా తండ్రి, మమ్మల్ని సజీవులుగా భద్రపరిచినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఎక్కడిద్దరు ముగ్గురు నీ నామం పెరట స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటారో అక్కడ నీ సన్నిధి కాంతి మా మీద ఉంచుతానని వాగ్దానం చేసిన దేవా, మీకు వందనాలు, నీకు స్తుతులు, స్తోత్రములు నాయన. ఈరోజు మేము ప్రార్థించుచుండగా నీ సన్నిధి కాంతి మా మీద ఉంచండి నాయన. మాలో ఉన్న ప్రతి ఒక్క పిరికితల ఆత్మను తీసివేయమని కోరుచున్నాం నా తండ్రి. ఏ బిడ్డలైతే ప్రార్థనలు ఏకీభవిస్తూ నా తండ్రి చింతతో బాధతో నా తండ్రి మా పరిస్థితులు ఏమవుతున్నాయని ప్రభా, మా బిడ్డల వివాహాలు ఏంటని, ఉద్యోగాలు ఏంటని, మా ఆర్థిక పరిస్థితులు ఏమిటని ప్రభా చింతతో బాధపడుచు పిరికితనం తొలగిన ఆత్మతో నా తండ్రి అపవాది వారిని శోధిస్తూ ఉన్నదేమో ప్రభా. నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డలను జ్ఞాపకం చేసుకట్టి పిరికితల ఆత్మను తొలగించగలిగిన దేవుడవు నీవే. ఎన్నో అంధకార చీకటి శక్తులను యేసునామం చేత నాయన తొలగించగలిగిన దేవుడు అలనాడు సిలువలో నాయన నీ కాళ్ళ కింద తొక్కిన దేవానికి వందనాలు, స్తోత్రములు ప్రభా. అపవాది తంత్రములకు నాయన త్రోవలేకుండానట్లు మా జీవితంలో పిరికితన ఆత్మను తొలవలేకుండానట్లు ప్రభా జయించగల శక్తిని మాకు దయచేయమని కోరుచున్నామయ్యా. నీ ఆత్మీయతలో నా తండ్రి బలపడే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి. నీకు వందనాలయ్యా నా తండ్రి. నీ బిడ్డలుగా నీ మందిరానికి వెళ్ళి నాయన బాహాటంగా నిన్ను స్తుతించి ఆరాధించే వారిగా ఉంటక సహాయం దయచేయండి. అంతేకాని ఎవరో ఏదో అనుకుంటారని సిగ్గుతో బిడియంతో నా తండ్రి నీ నామాన్ని గణపరచలేని స్థితిలోకి వెళ్ళకుండానట్లు నాయన నా తండ్రి నాయన ఉండకుండానట్లు మమ్మల్ని సహాయం దయచేయండి. లోకంలో ఉన్నప్పుడు లోకానుసారంగా, విశ్వాసంలో ఉన్నప్పుడు విశ్వాస జీవితంలో ఉన్నప్పుడు విశ్వాసులుగా కాకుండా రెండు మనసులు కలిగినటువంటి మా జీవితాలు లేకుండానట్లు ప్రభా నా తండ్రి లోకం వైపు మేము చూడకుండానట్లు వేరు పారినటువంటి జీవితాలు మాకు దయచేయమని కోరుచున్నాము నాయన. నీకు వందనాలు, నీకు స్తుతులు ప్రభా. నాడు పేతురు నా తండ్రి, నువ్వు నా తండ్రి నాయన పేతురు నాయన నువ్వెవరో నాకు తెలియదని చెప్తున్నప్పుడు ప్రభా నేను చెప్పనని చెప్పాడు. కానీ నాయన కోడి కూయకముందే నా తండ్రి పేతురుడు నాయన నువ్వెవరో నాకు తెలియదని చెప్పాడయ్యా. తర్వాత దాన్ని తెలుసుకున్నాడయ్యా. తప్పుని తెలుసుకొని నా తండ్రి జాలర్లు పట్టు నా తండ్రి నాయన మనుషులు పట్టు జాలరుగా సిద్ధపరిచి అనేక మందిని నా తండ్రి నీ అందుకు నడిపించే బిడ్డగా నిలబెట్టిన దేవానికి వందనాలయ్యా నా తండ్రి. జ్ఞాపకం చేసు మోసపుచ్చి ఆత్మను మాలో నుంచి తీసివేయమని కోరుచున్నాం ప్రభా. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు గల నా తండ్రి ఆత్మనే ఇచ్చిన గాని పిరికితన ఆత్మను నా తండ్రి ఇయ్యలేదని మాట్లాడుచున్నావు నా తండ్రి. కానీ ప్రభా నా తండ్రి మాలో పిరికితల ఆత్మను ఇయ్యలేదు కదా నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి ప్రభా నా తండ్రి. నీ సన్నిధిలో సాక్షులుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నావు. నీ సన్నిధి గురించి మేము సిగ్గుపడక నా తండ్రి దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తం బట్టి నా తండ్రి నాయన మేము నా తండ్రి అనేక మందికి బాహాటంగా నీ సువార్త పరిచర్య చేసేవారిగా చేసే వారికి సహకారులుగా ఉంటకు సహాయం దయచేయండి నాయన. మా క్రియలను బట్టి కాక తన స్వకీయ తండ్రి సంకల్పమును బట్టి అనాది కాలమునుగా నా తండ్రి క్రీస్తు యేసునందుండు మనకు నాన్న అనుగ్రహించబడినదని మాట్లాడుచున్నావు నా తండ్రి నాయన. మా సంకల్పమును గట్టిదైతే నా తండ్రి మీరు మాతో ఉండి మా సంకల్పమును నా తండ్రి సిద్ధింప చేయగలిగిన దేవుడు ప్రభా. మా కార్యములు నా తండ్రి సిద్ధింప చేయగలిగిన దేవుడు నీవే ఉన్నావు ప్రభా నా తండ్రి. అట్టి కృపను మాకు దయచేయండి. నీ పరిశుద్ధాత్మ శక్తులు మేము నాయన బలపడే ఆత్మను అనుగ్రహించమని కోరుచున్నామయ్యా. మేము ఎక్కడ ఉన్నాను, ఏ స్థితిలో ఉన్నాను నా దేవుని నామాన్ని బట్టి మేము గర్వించే బిడ్డలుగా ఉంటకు సహాయం దయచే. ఈ లోకంలో ఉండే వాటి కొరకు, ఆస్తుల కొరకు, అంతస్తుల కొరకు మేము దేనిని బట్టి అతిశయించకుండా నా తండ్రి అయిన యెహోవాని బట్టి నా తండ్రి యేసుని బట్టి మేము అతిశయించే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాం ప్రభా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మేము ఎక్కడ పని చేసినప్పటికీ నాన్న పనిని బట్టి నీ నామాన్ని గణపరి
స్థిరపరిచేవారిగా ఉంటే కృపను మాకు దయచేయండి నాయన. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను ప్రభా, వ్యభిచారకులను, మాంత్రికులను, విగ్రహారధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో నా తండ్రి మండు గుండములో పాలు పొందురు అని ప్రభా, ఇది రెండవ మరణం అని మీరు మాతో మాట్లాడుచున్నావయ్యా. నా తండ్రి పిరికితరం ఆత్మ ఉన్నవారు రెండవ మరణం పొందుతారని ప్రభా, అట్టి మరణములకు మేము వెళ్లకుండానట్లు ప్రభా, కడవరి దినాల్లో నా తండ్రి నా హృదయములను ప్రభా నా తండ్రి సిద్ధపరచుకునే హృదయం మాకు దయచేయండి ప్రభా. క్రీస్తు యేసు మహిమేశ్వర్యం చొప్పున పిరికితనాత్మను తీసివేసి మా అవసరాలను తీర్చగలిగిన తండ్రివి నీవే ఉన్నావయ్యా. ఎంతోమంది బిడ్డలు ప్రభా వివాహాలు అవ్వట్లేదని ప్రభా, నాయన బిడ్డలకు ఉద్యోగాలు రావట్లేదని ప్రభా, యవనస్తులు పాడైపోచున్నారని ప్రభా, నా తండ్రి ఈ లోకంలో బెట్టింగ్స్కి అలవాటు పడి మందులకు నా తండ్రి మత్తు పానీలకు బానిసలయ్యి ఏమి చేస్తున్నారో, వారు ఏ పరిస్థితిలో ఉన్నారో కూడా తెలుసుకోలేని స్థితిలో నాయన వారి జీవితములను సగములో ముగించుకుంటున్నారు నాయన. అలాంటి వారిగా నా తండ్రి లేకుండానట్లు నాయన ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకో. ప్రతి కుటుంబంలో ఏ చింత చేత నా తండ్రి, ఏ బాధ చేత, ఏ బలహీనత చేత నా తండ్రి కొట్టబడుచున్నారో బలహీనతల నిమిత్తం యేసు నామం చేత స్వస్థతను అనుగ్రహించండి అయ్యా, విడుదలను అనుగ్రహించండి ప్రభా. నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన. నాయనా నీకు స్తోత్రములు నాయన. అన్యాయస్తుడైన ప్రభా ఆ గృహ నిర్వాహకుడు ప్రభా యుక్తిగా నడుచుకొని నా తండ్రి యజమానుడు అని మెచ్చుకొనిను, కానీ వెలుగు సంబంధము కంటే నా తండ్రి నాయనా ప్రభా నా తండ్రి ఉన్నవారు నాయన నా తండ్రి నీ సన్నిధిలో నాయన వారు తరమును బట్టి చూడగా నా తండ్రి నాయన కుయుక్తులై ఉన్నారని మాట్లాడుచున్నావయ్యా. నా తండ్రి మేము నాయన కుయుక్తు కలిగిన హృదయం మాలో లేకున్నప్పుడు అన్యాయపు సిరి వలన మీకు కలుగు స్నేహితులు సంపాదించుకొనుడని అంటున్నావు ప్రభా. మేము అలా నా తండ్రి ఈ లోకంలో ఉన్న సిరి సంపదల కొరకు మా స్నేహితులు మేము సంపాదించుకునే వారిగా నాయన స్వార్థపరులుగా స్వనీతిగా నా తండ్రి ఆలోచించే వారిగా మేము ఉండకుండానట్లు ప్రభా. నా తండ్రి మా ప్రియ స్నేహితుడవు, తండ్రివి, పోషకుడువు, సంరక్షకుడువు నీవై ఉండగా నీ మీద మేము ఆధారపడి కృపను మాకు అనుగ్రహించండి నాయనా. నీకు వందనాలు. అన్యాయము చేయువారిని నా తండ్రి నాయన వారి అగ్నిగంధకంలో పడతారన్నావు, వారికి రెండో మరణం ఉంటుందన్నావు ప్రభా. ఈ లోకంలో ఒకరిని మోసం చేయడం వల్ల ఏమీ మాకు రాదు కానీ ప్రభా నా తండ్రి మోసపుచ్చొద్దన్నావు ప్రభా. మా హృదయములు మేము మోసపుచ్చుకుంటున్నాము నాయన. నా తండ్రి జ్ఞాపకం చేసుకో. మా హృదయాలను శుద్ధి చేసుకున్నట్టు మాకు నేర్పించమని కోరుచున్నామయ్యా. ఒక నా తండ్రి యవనస్తుడైతే నాయన ఆర్మీకి వెళ్ళినప్పుడు అక్కడ నీ నామాన్ని స్తుతించడానికి పిరికితనంతో భయపడినప్పుడు ప్రభా, కానీ ప్రభా నా తండ్రి ప్రార్థన చేయట, వాక్యం చదవకుండా తన నిద్ర కూడా పోలేని స్థితిలో ప్రభా నాయన ఆ రూమ్కి వెళ్ళినప్పుడు ప్రభా అందరూ పడుకున్న సమయంలో ప్రభా నేను ప్రార్థించిన తర్వాతే పడుకోవాలని ప్రభా నీ లేఖన గ్రంథము తీసి చదువుకుంటూ నా తండ్రి ప్రార్థించినప్పుడు ప్రభా మరొక బిడ్డ లేచి ప్రార్థన చేశాడయ్యా. నా తండ్రి అలాగా నా తండ్రి ఒకరిని చూచి ఒకరు అనేక మంది నాయన ఆ యొక్క బ్లాక్లో మొత్తం సగం మందికి పైగా నా తండ్రి నాయన నీ నామాన్ని నాయన స్తుతించే నా తండ్రి ఆత్మీయ బిడ్డలు ఉన్నారు నా తండ్రి నాయన. తను నా తండ్రి పిరికితనాన్ని విడిచిపెట్టలేకపోతే తన్ను చూసి మరొకరు లేవలేకపోయేవారయ్యా. నా తండ్రి మేము అలా ఉండకుండానట్లు ప్రభా నా తండ్రి విశ్వాసాన్ని బలపరుచుకొని తన ఏదో ఎలా రీతిగా ధైర్యముతో నీ వాక్యాన్ని చదివి ప్రార్థన చేశాడు, అనేక మందికి మాదిరిగా ఉన్నాడు, వెలుగుగా ఉన్నాడు. మేము అటు రీతిగా ఉండక సహాయం దయచేయండి నాయన. మీరు దీపమును వెలిగించి నా తండ్రి మంచము కింద పెట్టొద్దు కానీ నా తండ్రి అందరికీ వెలుగునిచ్చులాగున ఎత్తైన దీపస్తంభం మీద పెట్టమన్నావు. మా జీవితములు వెలిగించి వాడవు నాయన. అనేక మందికి సాక్షులుగా మమ్మల్ని మీరు మలచమని కోరుచున్నాం. మా సాక్షి జీవితాన్ని కాపాడుకొని ప్రభా అవిశ్వాసములో పడిపోకుండానట్లు స్థిరమైన నివాసము కలిగిన వారి వలె క్రీస్తుని బండ మీద పునాది వేసుకునే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి నాయన. జ్ఞాపకం చేసుకోండి నాయనా. నీకు స్తోత్రములు. ఈ లోక వ్యసనాల చేత పాడైపోయి నా తండ్రి నాయనా నా తండ్రి వారి జీవితాలు ముగించుకొని కుటుంబాల్లో అనాథలుగా మిగిల్చిన వారిని ఎంతోమంది మేము చూస్తున్నామయ్యా. అలాంటి వారి హృదయాలు మార్చండి. అప్పులు, ఆర్థిక సమస్యలతో బాధపడుచున్న వారి హృదయాన్ని ధైర్యపరచండి నాయన. వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించగలిగిన తండ్రి నా పక్షానుండగా నాకు భయం ఏంటని ప్రభా ధైర్యము తెచ్చుకొని నీ సన్నిధిలో ప్రార్థన చేసి నీ ధనాగారంలో ఉన్న ఐశ్వర్యం చొప్పున ప్రతి ఒక్క బిడ్డలు నా తండ్రి అవసరాలు తీర్చబట్టు ఒక సహాయం దయచేయండి నాయన. నా తండ్రి
తండ్రి ఉద్యోగాల విషయం చింతిస్తున్నారేమో, నా బిడ్డలను నా తండ్రి భార్యను ఎలా పోషించుకోవాలని వేదన చెందుతున్నారేమో ప్రభా. అలాంటి వారికి ఉద్యోగాలను సిద్ధపరచండి. వారి ప్రీకితనాన్ని తీసివే నా తండ్రి నా పక్షాన కార్యము చేస్తాడని ప్రభా. నేను దేని గురించి సమర్పించుకోవాలో నా తండ్రికి, నేను దేని గురించి నా తండ్రి ఒక నిబంధన కలిగి జీవించాలో అటు నిబంధనలో తండ్రి బిడ్డలను నడిచే రీతిగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాం ప్రభా. ప్రతి అవసరతను తీర్చగలిగిన దేవుడు ప్రభా, జ్ఞాపకం చేసుకో. ఈ రోజంతయు నీ కాపుదల భద్రతనిచ్చిన దేవుడు ప్రభా. ఈరోజు బిడ్డలు ప్రార్థనలు ఏకీపిస్తున్న వారు నాయన హాస్పిటల్లో ఉన్నారో ప్రభా, వారిని ముట్టండి, స్వస్థపరచండి. అంధకార చీకటి శక్తులతో ఏలుబడి చేస్తున్నారేమో ప్రభా, వారికి విడుదల దయచేయండి ప్రభా. ఆర్థిక పరిస్థితులు బాగోలేక కృంగిని స్థితిలో ఉన్నారేమో, కుటుంబంలో సమాధానము సంతోషము లేక నా తండ్రి దుఃఖముతో బాధపడుతూ ఉన్నారేమో ప్రభా. నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి ఆ పరిస్థితి నుంచి మార్చమని కోరుచున్న భార్య భర్తల మధ్యన సమైక్య లేక ఐక్యత లేక గొడవలతో నా తండ్రి సమాధానము లేక విడిపోయి బిడ్డలు నా తండ్రి నాయన దిక్కుతోచని స్థితిలో ఉన్నారేమో, వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఏ పరిస్థితుల్లో ఉన్న నా తండ్రి నా పక్షాన కార్యం చేస్తాడని నమ్మి విశ్వసించి నీ పాదాల దగ్గర మొరపెట్టే బిడ్డలుగా మమ్మలను ప్రభా స్థిరపరచండి. మాలో పిరికితన ఆత్మను తీసివేసి నా తండ్రి దేనినైనా జయించగలని పరిశుద్ధాత్మ శక్తిని మేము పొందుకోవాలంటే నిత్యము నీ పాదాల దగ్గర కన్నీరు విడిచి నీ వాక్య లేఖనములు మేము చదివినప్పుడు సమయోచితమైన జ్ఞానమును ఆలోచన శక్తిని మాకు అనుగ్రహిస్తారని చెప్పు. అనేక మంది బిడ్డలు కాంపిటీషన్స్కి వెళ్ళుచున్నారయ్యా నా తండ్రి నాయన, స్పోర్ట్స్కి వెళ్ళుచున్న బిడ్డలు ఉన్నారు నా తండ్రి. వారు నాయన అనేక మంది వాలీబాల్ ఆడటానికి వెళ్ళుచున్న బిడ్డలు ఉన్నారయ్యా, వారిని జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి నాయన. వారి యొక్క నా తండ్రి గెలుపొందుట ఒక సహాయము దయచేయండి ప్రభా. నా తండ్రి నీకు వందనాలే. ఆ చిన్న బిడ్డలను యవనస్తులను వారి ప్రయాణాల్లో రాకపోకల్లో నాయన దీర్ఘాయువును దయచే, కీడు అపాయాలు తొందరలు గడిబిడలు లేకుండానట్లు సహాయం దయచేయండి. విద్యావంతులుగా ఆరోగ్యవంతులుగా ఆయుష్వంతులుగా చేయండి మా తండ్రి. నీకు వందనాలు, నీకు స్తోత్రములు. ఏ బిడ్డలు ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ వ్యాపారాలు చేసేవారు, ఉద్యోగాలు చేసేవారు నాయన, జీవనోపాధి కోసం పశువులు కోళ్ళు పెంపకాలు పెంచుకునే వారి కోసం నీ సన్నిధిలో మొరపెట్టుచున్న, వ్యవసాయం చేసి వారి కొరకు నీ సన్నిధిలో మొరపెట్టుచున్న ప్రతి ఒక్క బిడ్డలు నీ సన్నిధికి అప్పగిస్తుండగా నీ సన్నిధి కాంతి మీరు మా మధ్య ఉండి ఈరోజు ఏ బిడ్డలైతే ఏకీభవించి నీ సన్నిధిలో మొరపెట్టుచున్నారు వారి కుటుంబాల పక్షాన కార్యము చేసి వారికి నాయన విడుదలనిచ్చి ఆ పిరికితనాత్మను తీసివేసి ధైర్యపరచు ఆత్మను నా తండ్రి ఇచ్చులాగను మీరే సహాయం అనుగ్రహించి రాత్రి సమయంలో మేము పడకలకు వెళ్ళినప్పుడు దేవదూతల సమూహాన్ని కావలి కంచి వేసి మమ్మల్ని నడిపించి వేకువజామున లేచి నిన్ను స్తుతించి కనపరచగల కృపను ధన్యతను మాకును నా తండ్రి మా ప్రియ బిడ్డలందరికీ అనుగ్రహించి నడిపించి మీరే సహాయకుడిగా సంరక్షకుడిగా ఉండి నడిపించి భద్రపరిచి నా తండ్రి మీరే తాడుగా నడిపించమని యేసు పరిశుద్ధ నామమున మెక్కలుగా బ్రతిమలాడి అడిగి వేడుకొనుచున్నాము నా ప్రియమైన తండ్రి. ఆమె యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, అపవాదికులనంత నాశనం, ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమె అందరికీ వందనాలండి. దేవుడు ప్రతి ఇంటిలో పిరికితన ఆత్మను జయించే శక్తి ప్రతి బిడ్డకి ఇచ్చేలాగున ప్రార్థన చేసుకుందామండి. అదే రీతిగా ఈ ప్రార్థనల ద్వారా అనేక మందికి మేలుకరంగా ఉండునట్లుగా అనేక మందికి మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి. దేవుని నామాన్ని బట్టి మీ అందరికీ నా వందనాలండి.